హల్లెలూయా, హల్లెలూయా. అందరం మన రెండు చేతులు ఎత్తి చెప్తామా? హల్లెలూయా. మన పరిశుద్ధ పాటల పుస్తకాల్లో నుంచి 206వ పాట, పరిశుద్ధ పాటల పుస్తకాల్లో నుంచి 206వ పాట, ఆయనే నా సంగీతము బలమైన కోట అనే పాట అందరం కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుకుందాం. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. దూతలెల్లా పొగడే దేవుడాయనే, స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మోరలు వినే, వేడుచుండు భక్తుల మోరలు వినే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించెదను, కరములు తట్టి నిత్యం స్తుతించెదను. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే
కాలమంతా కీర్తించేదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమంతా కీర్తించేదను. రాకడలో ప్రభుతో నిత్యముందును, రాకడలో ప్రభుతో నిత్యముందును. బ్రొక్కేదను కీర్తింతును పొగడెదను, బ్రొక్కేదను కీర్తింతును పొగడెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమంతా స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమంతా స్తుతించెదను, ఆయనే నా సంగీతము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ పాటల పుస్తకాల్లో నుంచి 183వ పాట. మన పరిశుద్ధ పాటల పుస్తకాల్లో నుంచి 183వ పాట. ఆశ్చర్యకరమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది అందరికి తెలిసిన పాట కాబట్టి అందరం కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుకుందాం. ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించెని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించెని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదీర్చి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదీర్చి
ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ శ్రమను సహించిన ప్రేమ నాకై సిలువను మోసిన ప్రేమ అనే వచ్చిన అందరం కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ మహిమపరుద్దాం. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోచిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోచిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి మూతాడి కన్నీటిని తుడిచి నాకై పరుగెత్తి కౌగలించి మూతాడి కన్నీటిని తుడిచి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ హల్లెలూయా. హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు అందరం కలిసి చదువుదాం.
ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు ప్రభువా. ఈ వేకువ జాముని సన్నిధిలో మరి ఒక్కసారి ఈ 40 దినముల ఉపవాస ప్రార్థన కూడికల్లో మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ధ్యానించిన ఈ అంశములో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని సంఘమంతటిని మీ హస్తాలుగా అప్పచెప్పాం. బాగున్నారా అందరూ? ఎలా జరుగుతున్నాయి ఉపవాసాలు? హల్లెలూయా, హల్లెలూయా. నిన్న మనం ఏదో ధ్యానం చేసినట్టున్నాం అమ్మా. కండిషన్స్ ఆఫ్ ప్రేయర్, రైట్? కండిషన్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ ప్రేయర్, కండిషన్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ ప్రేయర్. ఈరోజు కొన్ని నోటబుల్ ప్రేయర్స్. ఏంటివి అంటే? నోటబుల్ అంటే గుర్తుంచుకోవాల్సినటువంటి లేక ప్రాముఖ్యమైన ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో కొన్ని ఉన్నాయి. హల్లెలూయా. ఒక 12 ఉన్నాయి. అందులో నుండి ఒక సగం ఇప్పుడు, సగం సాయంత్రం, సగం ఇప్పుడు, సగం సాయంత్రం. చాలామంది సాయంత్రం మిస్ కొడుతున్నారు. కాబట్టి మిస్ కొట్టకుండా ఉండాలంటే ఇప్పుడు సగం చెప్పి టు బి కంటిన్యూడ్ అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. మనకు బాగా అలవాటు సీరియల్ చూస్తాం. రేపేమవుతుందో నీకు ఎట్లా తెలుస్తుంది? ఆ డైరెక్టర్కి తెలుస్తుంది. ఆ డైరెక్టర్ బాగానే ఉంటాడు కానీ చూసే మనకే ఒక రకమైన యాంగ్జైటీ, ఏం జరుగుద్దో అని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య సీరియల్స్ కొంత ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు అనుకోండి, బట్ స్టిల్ హల్లెలూయా. ప్రసిద్ధమైన కొన్ని అందులో మొట్టమొదటిగా ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? హల్లెలూయా. దేవుడు అబ్రహాము ఇంటిని దర్శించినప్పుడు మంచి లంచ్ ఒకటి ఇచ్చాడు. మంచి బ్యూటిఫుల్ లంచ్ ఇచ్చి ఆ తర్వాత సొదొమ గొమొర్రా పట్టణానికి బయలుదేరిన ఈ మనుషులు అనుకున్నారు, అబ్రహాం మనకి స్నేహితుడు లాంటాడు కదా, మనం చేసే పని అబ్రహాం దగ్గర దాస్తే బాగోదేమో, అబ్రహాముకు చెప్దామని ఇట్లా సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయడానికి పోతున్నాం అని అంటే, దెన్ హీ స్టార్టెడ్ ప్రేయింగ్. మళ్ళా ఇంటర్సెషన్, ప్రభువా ఒక 50 మంది ఉంటే, కూరగాయల బేరం ఆడినట్టు ఆడిండు ఆయన. మీలాగే, ఎవరిలాగా? అదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఒక పావులన రూపాయో తగ్గిస్తే ఓ విజయ గర్వం, ఒక దేశాన్ని జయించిన అన్న ఫీలింగ్ ఉంటుంది. అబ్బా నేను బేరం ఆడా కాబట్టి ఆవిడ కంటే 10 రూపాయలకు తక్కువ తెచ్చుకున్నాను అన్నట్టుంటుంది. అలాగా మొత్తానికి దేవుడు అన్నాడు, సరే నీ బాధంతా లోతు గురించే కదా, లోతు కుటుంబాన్ని మాత్రం నేను కాపాడుతానులే అన్నాడు. లోతు కుటుంబం కాపాడబడింది. ఇది అద్భుతమైన ప్రార్థన, ఇతరుల కొరకు ప్రార్థన. నోటబుల్ ప్రేయర్స్లో అబ్రహాము యొక్క ప్రార్థన ప్రాముఖ్యమైనదిగా 2 జంట నగరాలు, 2 జంట నగరాలను నాశనం చేస్తా అంటే అబ్రహాం ప్రార్థన చేశాడు. తన సహోదరుడు కుటుంబం ఏం చేయబడింది అని అంటే అక్కడి నుంచి ఆ నాశనంలో పడకుండా రక్షింపబడింది. నెక్స్ట్ డే మార్నింగ్ అబ్రహాం లేచి చూశాడట అటువైపు. అబ్రహాం లేచి సొదొమ గొమొర్రా పట్టణాల వైపు చూస్తే ఇట్లా పొగ అంతా లెగుస్తూ ఉందట. నెక్స్ట్ డే మార్నింగ్కి ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ నాశనములో నుండి అబ్రహాము ప్రార్థన వలన లోతు కుటుంబం కాపాడబడింది. ప్రభువుకు స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఆ తర్వాత మరొక ప్రార్థన, యాకోబు ప్రార్థన. అబ్రహాము తర్వాత యాకోబు ప్రార్థన గమనిద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయం, జెనసిస్ 32 verse 24.
యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. హల్లెలూయా. మిడ్ నైట్ నుంచి, ఎప్పటి నుండి? మిడ్ నైట్ నుండి ఎర్లీ మార్నింగ్ దాకా, మిడ్ నైట్ నుండి ఎర్లీ మార్నింగ్ వరకు యాకోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. యాకోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే, నువ్వు నాకు మాట ఇస్తా అంటేనే నేను నిన్ను విడిచిపెడతా. నువ్వు నాకు మాట ఇస్తా అంటేనే విడిచిపెడతా అన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 21 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 21 years, 21 సంవత్సరాల తర్వాత యాకోబు తన ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు. యాకోబు తన ఇంటికి తిరిగి వస్తూ ఉంటే యాకోబు వాళ్ళ అన్న ఒక 400 మందిన 300 మందిన వెంబడేసుకొని 400, ఎంతమంది? ఓ మై గాడ్, 400 మందిని వెనకేసుకొని యాకోబును ఎదుర్కోవడానికి వస్తున్నాడు అన్న సమాచారం వచ్చింది. ఇంకా అంతే, యాకోబు ప్రాణం సగం పోయి ఉంటుంది. అందుకని తన జనాంగాన్ని, తన భార్యలను, పిల్లలందరినీ, తన మందలన్నిటిని విడిచిపెట్టి ఏకాంతంగా ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. హల్లెలూయా. అర్ధరాత్రి అని ఉంటుంది అక్కడ. అర్ధరాత్రి నుండి వేకువ జాము వరకు, అర్ధరాత్రి నుండి తెల్లారే వరకు కదా, తెల్లవారేదాకా పెనుగులాడుతూ ఉన్నాడట. దేవుడిని మాత్రం విడిచిపెట్టలేదు. అప్పుడు దేవుడు అతన్ని ఒక మాట అడిగాడు. ఏమని అడిగాడంటే, హూ ఆర్ యు అన్నాడు. ఎవడరా నువ్వు అన్నాడు. ఎవడరా నువ్వు, నీ పేరేంటా అన్నాడు. యాకోబు అని చెప్పాను. యాకోబు అనే పేరుకి ఏమర్థం? ఎవడు రాను అన్నాడు. అంటే నేను మోసగాడిని ప్రభు అన్నాడు. ఏమన్నాడు? నేను మోసగాడినే ప్రభువా. ఎస్, ఐ ఆమ్ ఏ డిసీవర్. నేను మోసగాడినే ప్రభువా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నేను మోసగాడినే ప్రభువా. హల్లెలూయా. మోసగాడిని ప్రభువా అంటే, సర్లే, ఇక నుంచి నువ్వు మోసగాడివి కాదు. ఇక నుంచి నువ్వు మోసగాడివి కాదు. నీ పేరు ఇశ్రాయేలు. ఇక నుంచి నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు. నువ్వు మోసగాడివి కాదు, ఇశ్రాయేలువే. హల్లెలూయా. ఇశ్రాయేలువే అన్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ బలమైన ప్రార్థనలో ఏమైందనంటే జీవితమే మారిపోయింది. జీవితమే మారిపోయింది. మోసగాడు ఏమైపోయాడంటే ఆశీర్వదింపబడ్డవాడయ్యాడు. ఇప్పుడు ఇశ్రాయేలు అంటే ఆశీర్వదింపబడిన జనాంగంగా మారిపోయాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అంటే ప్రార్థన ద్వారా జీవితాలు మారిపోతాయి. ప్రార్థన ద్వారా జీవితాలు తారుమారైపోతాయి. ప్రార్థన ద్వారా జీవితాలు తారుమారైపోతాయి. హల్లెలూయా. మనం ఏదో అనుకుంటాం, కానీ దేవుడి ప్రణాళిక మన జీవితంలో జరుగుతుంది. దేవుడి ప్రణాళిక మన జీవితంలో జరిగిస్తాడు. యాకోబు ప్రార్థన. హల్లెలూయా. ఆ తర్వాత మరొక ప్రార్థన చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచనాలు. 2వ సమూయేలు గ్రంథం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? హల్లెలూయా. అర్థమైందా కథ? అర్థం కాలేదా? అయిందా? దావీదు ఎక్కడుండేవాడు? అరణ్యంలో గొర్రెలు కాసుకునేటోడు. అరణ్యంలో గొర్రెలు ఆ సితారా వాయించుకుంటా, పాటలు పాడుకుంటా జాయిగా తిరిగేటోడు. ఇప్పుడు ఎక్కడున్నాడని అంటే సింహాసనం మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు? ప్రభువా నేనెంత ప్రభువా, నా బ్రతుకెంత ప్రభువా, నేనెంత, నా బ్రతుకెంత, నా కుటుంబం ఎంత, నా వంశం ఎంత, ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని ప్రభువా. హల్లెలూయా.
ఈవెన్ దో హీ బికమ్ అ కింగ్, రాజు అయినా సరే ఏం మర్చిపోలేదు, గతం మర్చిపోలేదు. ఏం మర్చిపోలేదు? కాబట్టి మనం ఏ స్థాయికి వెళ్ళినా మన గతాన్ని మర్చిపోవద్దు. ఎక్కడి నుంచి వచ్చినామో మర్చిపోవద్దు. మీకు చింతకాయల స్టోరీ తెలుసా? చింత చెట్టు స్టోరీ తెలుసా? చింత చెట్టు స్టోరీ తెలుసా? హల్లెలూయా. నేను మా ఊరు వెళ్ళి చింత చెట్టు చూసినప్పుడల్లా ఆ కథ గుర్తొస్తుంది నాకు. మా ఊర్లో పెద్ద కట్ట మీద పెద్ద కొత్తమాల పిల్ల పెద్ద చెట్టు ఉంటుంది చింతకాయలు. ఎప్పుడైనా హాలిడేస్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి చింతకాయలు కొట్టుకుని తింటూ ఉండేది. చింతకాయలు, లంక వెళ్తే చీమ చింతకాయలు అంటే చింతమ్మకాయలు, రైట్. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆడ కుకట్పల్లి వసంత్ నగర్లో రామ్దేవ్ హాస్పిటల్ దగ్గర పెట్టి అమ్ముతూ ఉంటారు. అప్పుడప్పుడు ఆగి కొనుక్కొని, ఎందుకంటే మరి ఆ టేస్ట్ ఏదో సీజనల్ ఫ్రూట్ కదా తిన్నట్టుంటుందిలే అని కొన్ని కాయలు కొనుక్కొని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన పాస్ట్ మర్చిపోవద్దు. పాస్ట్, కొంతమంది ఉంటారు పాస్ట్ మర్చిపోతారు. ఈ చింతకాయలు దానిలాగా. దేనిలాగా? ఈ చింతకాయలు దానిలాగా. ఎంత పొగరో దీనికి, ఎంత కొవ్వెక్కేసిందో. ఒకప్పుడు అయ్యే చింతకాయలు అమ్ముకుని బతికింది. వాట్ ఈస్ దిస్ కాయలు అన్నదట. దీని ఇంకా మూతి మీద వేసేటోళ్ళు లేక, వాట్ ఈస్ దిస్ కాయలు వంకరగా ఉన్నాయంట. ఆ వంకరే అమ్ముకొని తిని బతికింది ఇది. హల్లెలూయా. ప్రభువా, నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది. థ్యాంక్ యూ ప్రభువా. నేనేం చెప్పుకోవాలి ఇంకా నీకు? నేను ఇంకా ఏం అడగాలి నీ దగ్గర? చెప్పుకోవడానికి ఏం లేదు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై, నీ దాసుడైన నా తండ్రి యగు దావీదు నీ దృష్టికి అనుకూలముగా, నీ దృష్టికి ఎలాగంట? అనుకూలముగా సత్యము నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. హల్లెలూయా. ఎన్ని క్వాలిటీస్ చెప్తాడు ఆయన, ఎన్ని క్వాలిటీస్ చెప్తాడో. దావీదుకి ఏమేమి ఉన్నాయంట? అనుకూలంగా నడుచుకున్నాడట, నీ దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడట, సత్యమును అనుసరించాడట. హల్లెలూయా. ఇంకా నీతితో నడుచుకున్నాడట, యథార్థతతో నడుచుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి గురించి మనం ఇన్ని చెప్పగలుగుతామా? కెన్ వి టెల్ సంథింగ్ అబౌట్ అ ఫాదర్ లైక్ దిస్? హల్లెలూయా. ఉన్నాయా మనకు కూడా ఏమైనా జ్ఞాపకాలు? ఎస్, ఆఫ్ కోర్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం ఇక్కడ లేము, మనం ఈ స్థాయిలో లేము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ అధ్యాయంలో ఆయన ఏమడుగుతాడంటే, దేవుడు కల్లోకి వచ్చి సొలొమోను నీకేం కావాలి అని అడుగుతాడు. సొలొమోను నీకేం కావాలి అని అంటే, ప్రభువా ఈ ప్రజలందరినీ పరిపాలించడానికి మా నాన్నలాగా నాకు కొద్దిగా ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి అంటాడు. తెలివి, వివేచన, జ్ఞానము దయచేయండి. ఎందుకనంటే ఇంత పెద్ద సామ్రాజ్యం, ఇంత పెద్ద రాజ్యాన్ని నేను పరిపాలించాలనంటే జ్ఞానం కావాలి అని అంటాడు. స్తోత్రం చెప్దాము ఒకసారి. ఆ వెంటనే ఒక పంచాయతీ వచ్చింది ఆయనకి. ఏమైంది చెప్పండి? సొలొమోన్ ఫస్ట్ పంచాయతీ ఏం చెప్పండి? తల్లి పిల్లల పంచాయతీ వచ్చింది. ఒక ఇద్దరు తల్లులు వచ్చిరట. ఇద్దరు తల్లులు వచ్చి, ఈ పిల్ల నాదంటే నాది. ఒకతేమో పిల్లని చంపేసుకుంది, ఒకటి బుద్ధి లేనిదా బుద్ధి కలిగిందా? ఇది
పక్కలో పడుకోబెట్టుకునే చంపేసింది, తెలుసా మీకు? నిద్రలో చచ్చిపోయిందంట. అంటే ఇది ఎంత మొద్దు నిద్రపోయింది చూడండి. పిల్ల మీద పడిపోయింది ఆమె, ఇది బాగుండదే, అవునా కాదా? హల్లెలూయా. ఆ వెంటనే వచ్చి, ప్రభువా ఇది నా బిడ్డ, సార్ నా బిడ్డ అంటే నా బిడ్డ, పంచాయతీ ఇన్నాడు, ఇదంతా కాదు కానీ ఓ పని చేయండి, చెరొక్క సగం ముక్క తీసుకోండి అన్నారు. ఏమన్నాడు? చెరొక్క సగం ముక్క తీసుకోండి అని అంటే, అప్పుడు అసలు మదర్ ఏమన్నదని అంటే, వద్దు నా బిడ్డని సంపొద్దు సార్, బ్రతకనియండి, దానికే ఇచ్చేయండి. హల్లెలూయా. అంటే అప్పుడు సొలొమోను అన్నాడు, అసలు మదరు ఆవిడ కాదు ఈవిడ అన్నాడు. జ్ఞానం. హల్లెలూయా. మనం ఏం సంపాదించుకోవాలనంటే, ధనం కంటే జ్ఞానం సంపాదించుకోవడం మేలంటాడు సొలొమోను. సామెతల్లో చదివితే జ్ఞానం అనే మాట ఎన్నిసార్లు ఉంటుందో. ఒక టెస్ట్ వేసుకుందామా? ఒక టెస్ట్ పెట్టుకుందామా రేపటికి? సామెతల్లో జ్ఞానము అనే మాట ఎన్నిసార్లు వచ్చిందో చదువుకొని రండి. జ్ఞానము. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, సరిపోద్దా? ఇవాళ ఒకరోజు సరిపోద్దా? టైం కావాలా? ప్లీజ్, సరిపోద్దా? సరిగ్గా జవాబు వస్తున్నట్టు కనిపిస్తలేదు నా. సరిపోద్దా ఇవాళ ఒకరోజు? 31 అధ్యాయాలు, 31 చాప్టర్స్. ఆలోచించి చెప్పండి, సరిపోద్దా? రెస్పాన్స్ లేదు. అమ్మడానికి వరకు సరిపోద్దండి. ఒక 2, 3 చేతులు లెగుస్తున్నాయి సరిపోద్దని. ఇటు సైడ్ అయితే ఏం లేవు, ఈ పక్క ఏం లేవు. ఏరా ఉదయ్, సండే సరే, ఇవాళ రేపు ఓకే, ఇవాళ రేపు ఆదివారం రోజు అడుగుతా. ఆదివారం రోజు జ్ఞానము అనే మాట ఎన్నిసార్లు ఉందో చెప్పాలి ఆదివారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మరి యొక్క ప్రార్థన, సొలొమోను యొక్క మరి యొక్క ప్రార్థన చూద్దాం. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. అబ్రహాము ప్రార్థన, యాకోబు ప్రార్థన, దావీదు ప్రార్థన, సొలొమోను గిబియోన్లో చేసిన ప్రార్థన. ఇశ్రాయేలీల సమాజం అందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లా నేను, యెహోవా ఇశ్రాయేలుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడొకడు లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడనంటే, సొలొమోను మందిర ప్రతిష్టప్పుడు, సొలొమోను మందిరాన్ని కట్టి ప్రతిష్ఠించినప్పుడు చేసినటువంటి ప్రార్థన. హల్లెలూయా. ప్రభువా, ఈ మందిరము తట్టు చూచినప్పుడెల్లా, ఈ మందిరము తట్టు చూచినప్పుడెల్లా అంటే యెరూషలేము వైపు, యెరూషలేము మందిరం వైపు చూచినప్పుడల్లా నీ ప్రజల పక్షాన నువ్వు ఏం చూపించాలనంటే కనికరము చూపించాలి, కనికరము చూపించాలి. అదే 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఏముంటుంది చూడండి. ఈ మందిరము తట్టు చూస్తే ప్రభువా, ఆకాశము నుండి నీవు వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారికి స్వస్థత దయచే అంటది. 7:14 చదవండి. అది కదా? ఓకే ఓకే. హల్లెలూయా. ఐ లెట్ యు నో. మరొక ప్రార్థన చూసుకుని ముగిస్తా. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. 2వ రాజుల గ్రంథం. యెహోవా సన్నిధి ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా, భూమి ఆకాశములు కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవముగల దేవుడువైన నిన్ను దూషించుటకై సెన్హరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. హల్లెలూయా. సెన్హరీబు ఏమని కబురు పెట్టాడనంటే, ఎవడ్రా మీ దేవుడు?
నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించేటోడు ఎవడైనా ఉన్నాడా అని దేవుడితోటి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడట. దేవుడితో ఛాలెంజ్ చేసినప్పుడు, ప్రభువా ఒక్కసారి ఈ సెన్హెరీబు రాజు మీ గురించి ఏం మాట్లాడుతున్నాడో ఆలోచించండి. హల్లెలూయా. ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడో ఆలోచించండి ప్రభువా అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హిజ్కియా ప్రవక్త చెప్పిన మాటలు ఎందుకనంటే, ఇదిగో తొందరలో ఈ పట్టణం ఏమైపోతుందనంటే బబులోను సామ్రాజ్యం కిందకి వెళ్ళిపోబోతుంది. హల్లెలూయా. బబులోను సామ్రాజ్యం ఈ దేశాన్నంతా పట్టుకొని పోతుంది అని చెప్తే సెన్హెరీబు అన్నాడంటే, అరే నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించే దమ్మున్న దేవుడు నాకంటే మీ దేవుడు గొప్పవాడా అని ప్రగల్భాలు పలికిన సందర్భాలు ఆ పై వచనాల్లో ఉంటాయి. ఆ మాటలన్నీ విని ఆ లేఖ చదివి అప్పుడు హిజ్కియా ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నోరు ఎలా ఉంచుకోవాలి? హల్లెలూయా. ఒకసారి నోరు జారితే తిరిగి తీసుకోలేంగా. ఓ దెబ్బేసాడు అనుకో, మళ్ళీ తిరిగో దెబ్బేయచ్చు. కొంతమందికి ఈ నోరు దురద బాగా ఉంటుంది. ఏముంటుంది? నోటి దురద అంటారు దాన్ని. పెట్టిమని మూతి మీద కొట్టాలా? పెట్టిమని మూతి మీద మనం కొట్టక్కర్లేదు, కొట్టాల్సినోడు కొడతాడు. కాబట్టి కొంచెం నాలుకని అదుపులో పెట్టుకుంటే, నోటిని అదుపులో పెట్టుకుంటే జీవితాలు కూడా అదుపులోనే ఉంటాయి. ప్రభువుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎన్ని ప్రార్థనలు? అబ్రహాము సొదొమ గురించి చేసిన ప్రార్థన, యాకోబు పెనూయేలులో చేసిన ప్రార్థన, దావీదు మందిరము నిర్మించినప్పుడు చేసిన ప్రార్థన, సొలొమోను గిబియోన్లో చేసిన ప్రార్థన, మరి సొలొమోను మందిర ప్రతిష్టకు చేసిన ప్రార్థన, హిజ్కియా సెన్హెరీబు యొక్క మాటల కొరకు బాధపడి చేసిన ప్రార్థన. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మిగిలిన 6 ప్రార్థనలు సాయంత్రం ధ్యానం చేద్దాం. దేవుడు మాటలు దీవించును గాక. కాబట్టి కొన్ని రోజులు ఈ ప్రార్థనల్లోనే ఉందాం. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. Father, we thank you. Hallelujah, 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 hallelujah. ప్రభువా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 దినాలు ఉపవాసాలు ఉంటున్న ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం అందించబడే శక్తిని దయచేయలాగున ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు పరీక్షలు రాస్తున్న బిడ్డలకి దేవుడు జ్ఞానం దయచేయలాగున, అలాగే 10th ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్ రాసిన పిల్లలకు మంచి మార్కులు దేవుడు ప్రసాదించులాగున ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ఈ లెంట్ ప్రార్థనల్లో వేకువజామున మీ సన్నిధిలోకి వస్తున్నా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. వారి ప్రయాస నజరేయుడైన యేసు నామములో వ్యర్థము కాకుండును గాక. ఈ 40 దినముల ఉపవాసముల యొక్క ప్రతిఫలము వారు పొందుకొందురుగాక. నూతనమైన చిగురు వారి జీవితాల్లో చూచుదురుగాక. వారి విన్నపములకు ప్రభువా దైవికమైన ప్రతిఫలములు పొందుకొందురుగాక. ప్రభువా, మోషే మీ సన్నిధిలో 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు తన ముఖం ఎలాగ ప్రకాశింపజేసావో, వారి కుటుంబాలు, జీవితాలు, పరిస్థితులు అలాగ వెలుగుతో నింపబడునుగాక. ప్రభువా, 4th మే నిసి రాస్తున్న నీట్ ఎగ్జామ్లో మీ జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తూ మరొకసారి సంఘమంతటిని ప్రభు మీ హస్తాలకు అప్పచెప్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ తిరిగి రానయున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరు లేచి నిలబడదాం. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో కూడిక ముగించుకుందాం. ఈరోజు సాయంకాలం 7:30 నుంచి 8:30 వరకు ఈ యొక్క లెంట్ ప్రార్థన కూడిక ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకొని వీలైన
అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుకుంటా ఉన్నా. పరలోకమందున మా తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి స్వామి. సృష్టికర్త తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడు, కుమారుడు, పునరుద్ధానుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనన్య సహవాసము, సాకారం, తోడుపాటు కుడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు ఇది మొదలుకొని ఆయన రాకడ పర్యంతము సదా తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. అపవాదికులకంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు.